హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఇప్పుడైతే పప్పు పాలకూర అయితే రెడీ చేశానండి. ముందుగా అయితే కందిపప్పు, పచ్చిమిర్చి అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి. కుక్కర్లో అయితే వేసాను నేను. అవి అయితే కడిగి అందులోనే 4 టమాటాలు అయితే ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. అలాగే వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ అయితే వేసి ఇప్పుడైతే కుక్కర్లో అయితే పెట్టి ఉడికించుకుంటున్నాను. 2 విజిల్స్ అయితే వేశాక పాలకూర అయితే కట్ చేసుకుని అయితే శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. చూడండి, 2 విజిల్స్ అయితే వేయించాక మూత అయితే తీసుకున్నాను. అందులోనే పాలకూర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పాలకూర అయితే వేశాక ఒకసారి అయితే మొత్తం అంతా కలిపి మూత అయితే పెట్టేస్తాను. పాలకూర వేసాక 3 విజిల్స్ అయితే వేయించానండి. చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే చింతపండు రసం కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పప్పు అయితే రుబ్బుకొని అందులోనే చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేయాలి, పసుపు, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలండి. పప్పు అయితే మరిగాక తాలింపు అయితే వేస్తున్నాను. చిన్న కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు అయితే వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడైతే అవి అయితే బాగా వేగాక ముందుగా తీసుకున్న పప్పు పాలకూర అయితే అందులో అయితే వేసి ఇప్పుడైతే పప్పు పాలకూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, పప్పు పాలకూర అయితే రెడీ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే రైస్ అయితే వేసి పప్పు పాలకూర అయితే వేసి పాపకైతే తినిపిస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.